ఏంది మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు రాజ్భవన్ ముట్టడి చేయడానికి ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఏం లేదన్న, మోడీ ప్రభుత్వానికి మెలోడీ చాక్లెట్ల మీద ఉన్న బాధ్యత విద్యార్థుల మీద లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఇట్లకేంచి ఒక చురుకు అంటే చెక్లిస్ట్ మా ఆందోళనతోని మేల్కుంటారేమో అని చెప్పేసి మా వంతు మా ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఎంతో మంది విద్యార్థులు, పదుల సంఖ్యలో విద్యార్థులు ఇప్పటికీ ఆత్మహత్య చేసుకోరు. ఎంతో వేల మంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఈ విద్యార్థులకి కనీసం సమాధానం చెప్పే పరిస్థితుల నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు. కాబట్టి వారిపైన వ్యతిరేక ఇట్లనైనా చాటాలని చెప్పి చాటుతారు. సో వాళ్ళు మాట్లాడుతూ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తాము, ఈసారి సెక్యూరిటీ కొలాబ్స్ కాకుండా చూసుకుంటామని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అన్న, ఎగ్జామ్ రీకండక్ట్ చేసుడు సొల్యూషన్ కాదు. ఎందుకంటే ఇలా నీట్ ఎగ్జామ్ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. దేశవ్యాప్తంగా విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తారు. ఇలా 22 లక్షల మంది విద్యార్థులు దాదాపు నీట్ పరీక్ష రాస్తారు. ఇలా 22 లక్షల మంది విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఇలా వాళ్ళ ఆందోళనకి మెయిన్ ప్రాబ్లము బీజేపీ సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల. ఎందుకంటే ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ వల్ల, హోమ్ మినిస్టర్ ఒక సెక్యూరిటీ కొలాప్స్ వల్లనే ఇది జరిగింది. కాబట్టి ఇవాళ దీన్ని రీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటంటే ముందే చిత్తశుద్ధితోని బాధ్యతగా ఎగ్జామ్ అనేది నిర్వహించుంటే అసలు ఇంతమంది విద్యార్థులు చనిపోయేటోళ్ళు కాదు, ఇంత లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందేటోళ్ళు కాదు కదా. సో ఇప్పుడు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో అది కానీ మీ ఎన్ఎస్యుఐ కానీ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పేపర్ లీకేజ్ లో, మరి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణలో బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అనుకోవచ్చు? స్పందించారు. ఎందుకంటే వాళ్ళ గుళ్ళ మీద ఉన్న చిత్తశుద్ధి బళ్ళ మీద లేదు. ఇవాళ గుళ్ళ మీద ఏదైతే చిత్తశుద్ధి వాళ్ళకు ఉందో అదే చిత్తశుద్ధి బళ్ళ మీద పెట్టుంటే ఇవాళ దేశంలో ప్రతి రాష్ట్రం బాగుపడేది. ఇవాళ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ఎలక్షన్ వచ్చినా జై శ్రీరామ్ అనేది నినాదం తప్ప వాళ్ళకి వేరే ఒక నినాదం లేదు. ఒకవేళ వేరే ఒక నినాదం బేటీ బచావో బేటీ పడావో చెప్పినా అది వాళ్ళ నినాదం వరకే ఆగిపోతుంది తప్ప పవర్లకు అయితే వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి లేదు. అంటే బీజేపీ కేవలం మతపరమైన రాజకీయాలే చేస్తుంది అనుకోవచ్చా? అంతే కదన్న. ఇవాళ ఒక గుడి దగ్గర ఏమైనా సమస్య ఉంటే స్పందించే బీజేపీ పార్టీ ఇవాళ ఇంతమంది ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నప్పుడు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? సో కాబట్టి స్పందించాలి. కాబట్టి 100% మేము విమర్శిస్తాం. సో అదే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఎవరో కింది స్థాయి అధికారి చేసిన మిస్టేక్ కి మా మంత్రి ఎందుకు రిజైన్ చేయాలి, నెక్స్ట్ టైం మేము చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తామని కూడా చెప్తున్నాం. అంటే నెక్స్ట్ టైం పకడ్బందీగా ప్లాన్ చేసుడు ఏంటన్నా? ఇప్పుడు ఇంతమంది లక్షల విద్యార్థుల భవిష్యత్తుని ఆల్రెడీ నువ్వు ఒకసారి అంధకారంలోకి నెట్టే ప్రయత్నం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు కదా, సంవత్సరాల నుంచి జరుపుకుంటూ ఇదే వస్తుంది. ఇవాళ నువ్వు తూతు మంత్రాన కింది స్థాయి వాళ్ళని నువ్వు తీసేస్తే నువ్వు పైన మెయిన్ గా తీసేయాల్సింది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నైతిక బాధ్యత వహించాల్సింది. నైతిక బాధ్యత వహించకుండా వాళ్ళని మేము అదే విధంగా కొనసాగుతామంటే ఇది పద్ధతి కాదు కదా. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? నీట్ పేపర్ లీకేజ్ కి కానీ, సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ కి కానీ, ఎస్ఎస్సి ఓఎంఆర్ లీకేజ్ కి కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీ ఎన్ఎస్యుఐ తరఫున? చెప్పదలుచుకుంది ఏం లేదన్న, 100% దీనికి మోడీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ఆ విద్యార్థులకి న్యాయం ఇంత తొందరగా అయితే అంత తొందరగా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను.